మనకు కృష్ణుడు చెప్పినది ఏ విధంగా అంటే కర్మను చేయి అట్లని మానరాదు అని అంటాడు కదా కృష్ణుడు. ఆ విధంగా తీసుకుంటే ఏది చేసినా మనకు ఎవరి మీదైనా మామూలుగా ఏదైనా కుళ్ళు కుతంత్రం ఇలాంటివన్నీ ముందు ఉంటాయి. కానీ అవన్నీ మనకు ఆధ్యాత్మికంలో భగవద్గీతలో కృష్ణుడు మనకి అర్జునుడికి చెప్పినది ఏదైనా కానీ అవన్నీ అర్థాలు తెలుసుకుని ఈ సృష్టి నిజం కాదు, ఈ సృష్టి అంతా ఒక నాటకం, కృష్ణం వందే జగద్గురుం అంటే ఈ సృష్టి అంతా గురువే. కానీ వాటి ద్వారానే మనం నేర్చుకుంటామన్నమాట. ఎవరు ఏది చేసినా దాన్ని మనం అది గురువు చెప్పి నేర్పించినదే అని నేర్చుకుని మనలో ఆ కుళ్ళు కుతంత్రం అనేది లేకోకుండా వారి పట్ల మనకి అటువంటి వారు ఎదురైనప్పుడు ఆ కుళ్ళును తొలగించుకుని అంతా ఆత్మస్వరూపం అని తెలుసుకుని వారిని ఇష్టం లేదు అని కలవకుండా ఉండకుండా ఒకవేళ కలిసినప్పుడు వారి పట్ల కలిసినట్టు ఉండడము, ఏది చేయాలో అది చేయటము, నాకు ఇష్టం లేదు, నేను ఈ పని చేయను, వారి దగ్గర ఉండను, వాళ్ళను కలవను అనేది లేకుండా మనకు గురువులు జగన్మిథ్య అంటే ఇది ఒక నాటక రంగము అని అంటారు కదా. ఆ విధంగా మనము చేసేది చేయాలి. అది చేసి మనం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. వారికి చేయాలనే ఒక ఉంటుంది కదా, వచ్చారు మన ఇంటికి గౌరవించాలి, లేదా ఎక్కడికైనా వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది, మనం ఈ కర్తవ్యం చేయాల్సిందే కదా అని ఎరుకతో ఉండి దానిని చేయను అనకుండా వాళ్ళల్లో మెలిగి అది అయిష్టంతో కాదు, ఇష్టంతో కాదు, అది ఒక మనం తెలిసి అదే నాటకంగా చేస్తే అదే తామరాకు మీద నీటి బొట్టులాగా. కక్ష ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు, అట్లని ఆశ ఉండకూడదు, మోహం ఉండకూడదు. ఇది చేస్తే పని జరుగుతుంది, ప్రశాంతంగా ఉండగలిగామా లేదా మనం దీన్ని చేసినా కూడా అనేది మనం తెలుసుకుంటే అదే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం. మనకు కృష్ణుడు చెప్పిన అర్జునుడికి బోధించిన ఆ అర్జునుడి స్థానంలో మనల్ని ఊహించుకున్న అది మనకే చెప్తున్నారు కృష్ణ భగవానుడు అని భగవద్గీతలో అర్థం చేసుకుంటే మనం ఏది చేసినా కర్తవ్యంగా కాకుండా ఏది చేసినా అది అంటని స్థాయిలో మనం ఎరుక తెలుసుకుని ఆధ్యాత్మికంలో ముందుకు సాగుతూ దాన్ని మరింత సరళం చేసుకుంటే అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది జీవితం. మనకు జీవితం ప్రశాంతంగా దిద్దుకోవడానికే ఈ భగవద్గీత ఉండేది అండి. తెలియక అందరూ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు చదవాలేమో అన్నట్లు, అప్పుడు వినాలేమో, అప్పుడు గుడికి వెళ్ళి ఈ ప్రవచనాలు వినాలి కదా అన్నట్లుగా దాన్ని తయారు చేస్తారు. లేదా ఎవరైనా చనిపోయినప్పుడు వినాలి అన్నట్లుగా దాన్ని ఒక ఫిక్సెడ్గా చేసేసారనమాట. కాదనమాట. అది మన జీవిత విధానాన్నే మార్చుకునే ఒక భగవద్గీత మనకు ఒక వరం లాంటిది. అందుకు భగవద్గీత విని వాటి అర్థం తెలుసుకుని మళ్ళీ వింటూ పదే విన్నా కూడా ఏమీ తప్పులేదు. పుణ్యం వస్తుందో లేదో అనే వాటి మీద వినడం కన్నా మనం మన తెలివి మన మేధాన్ని పెంచుకుంటున్నామా లేదా అనే దానికోసం భగవద్గీత వినడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అందరూ గుర్తుంచుకుంటే మనం
దాన్ని దిద్దుకునే జీవితాన్ని దిద్దుకునే ఒక మంచి వరం లాంటిది.